హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ లైఫ్. సో ఫస్ట్ నా మార్నింగ్ వీకెండ్లో ఎలా స్టార్ట్ అయింది అంటే రాగి జావా ఫర్ మా చిన్నోడు. సో చిన్నోడికి రాగి జావా ప్రిపేర్ చేసి వాడికి తినిపించిన తర్వాత నేనైతే టిఫిన్ స్టార్ట్ చేశాను. అప్పటి వరకు ఫస్ట్ ఎవరికి ఇంట్లో టిఫిన్ లేదు. సో వీడి పొట్ట నిండిన తర్వాతే మిగతా వాళ్ళకి, అంతే కదా, చిన్నపిల్లలతో స్టార్ట్ చేయాలి. సో నేను రాగి జావా అయితే ఫీడ్ చేసేసాను. ఈ లోపల మా నాన్నగారు హాట్ వాటర్ పెట్టారు బాతింగ్కి బేబీకి. సో నేను కూడా ఈ లోపల రెడీగా దోశ పిండి తీసుకొని దోశలు స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే మా అమ్మాయికి స్టార్ట్ చేశాను దోశలు. సో తను నాకు ర్యాపిడ్ కావాలి అని అడిగింది. సో ఇది నార్మల్గా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. దోశ తను ఎక్కువ తినలేనప్పుడు, సెకండ్ థర్డ్ టైం దోశ తినడానికి ఇష్టపడదు కదా. సో వన్ తిని ఆపిస్తాను కదా, అప్పుడైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. సో ర్యాపిడ్ దోశ ఏం లేదండి, మనం రెగ్యులర్గా చేసే దోశలానే యాక్చువల్లీ ఆ దోశ చేసేటప్పుడే పవర్ సడన్గా పోయింది. సో అక్కడ కొంచెం లైట్ అనేది డార్క్ అయింది. సో ఫస్ట్ అయితే దోశ నార్మల్గా వేసినట్టే మనం వేసిస్తాము. స్మాల్ సైజ్లో వేసిన తర్వాత ర్యాబిట్కి ఉన్నట్టు ఇయర్స్ లాగా టూ టైమ్స్ స్మాల్ చిన్న దోసెస్ని యాడ్ చేసేస్తాము. అంతే, ర్యాబిట్ దోశ అయితే రెడీ అయిపోతుంది. సో దోశలు అయితే నేను స్టార్ట్ చేశాను. కుకింగ్ అయిపోగానే దోశలన్నీ టిఫిన్ అయిపోయిన తర్వాత నేనైతే కుకింగ్ చేయడానికి, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయడానికి మా హస్బెండ్ అయితే ఈరోజు సండే కాబట్టి చికెన్ ఫిష్ అని అడిగారు. సో ఫిష్ ఎప్పుడు కుదరట్లేదు, సరిగ్గా చేయలేకపోతున్నాం. ఎన్ని వీడియోస్ చూసినా సరిగా అవుట్పుట్ రావట్లేదు. సో చికెన్ అయితే తెచ్చారు. బట్ నాకైతే ఒకటే చెప్పారు, అసలు కిచెన్లోకి రావద్దు, కుకింగ్ అసలు ముట్టుకోవద్దని. సో మా హస్బెండ్ యూజువల్లీ డే టైం కుకింగ్ ఆయన చేస్తారు. అట్ ద సేమ్ టైం సండే ఇంకా ఆబ్వియస్లీ చికెన్ అయితే ఆయన, ఫిష్ అయితే మాత్రం నాకే వదిలేస్తారు. బట్ ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతుంది. సో చికెన్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను వీడియో కూడా తీసుకునేవ్వలేదు. మినిమం నేను కిచెన్లోకి రావద్దు అనేసరికి నేను వీడియో కూడా ఆపేసాను ఆయన కుక్ చేసినప్పుడు. చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. డిస్టర్బ్ చేయొద్దు నన్ను, బాగా రావాలంటే నన్ను వదిలేసే అన్నారు. సో నేను వదిలేసాను కిచెన్లో. సో రైస్ అండ్ రసం అండ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నారు. ఈ లోపల మా అమ్మాయికి ఇస్తే టేస్ట్ చాలా బాగుంది అంది. అండ్ నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే ఏఎంబి మాల్ చూద్దాం, ఫస్ట్ టైం ఎప్పుడు విజిట్ చేయలేదు. సో విజిట్ చేద్దాము ఒకసారి. మా కజిన్ వచ్చింది, మాతో మా కజిన్ ఉండి. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం చూపించలేదు. హైదరాబాద్ బిర్యానీ కూడా ఎప్పుడు టేస్ట్ చేయించలేదు. బయటకు వెళ్ళడం కుదరట్లేదు. కిడ్స్ యాక్చువల్లీ మనం ఎప్పుడు అనుకుంటాం కదా, టైం లేదు అంటే ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ చేసినా అసలు టైం కుదరట్లేదు, అసలు టైం లేదు నాకు అని అది జరుగుతుంది నా కేసులో అయితే. నేను ఎక్కడికి ఎవరింటికి వెళ్ళడం కానీ, ఎవరిని పిలవడం కానీ, లేదంటే షాపింగ్స్కి వెళ్ళడం కానీ ఏం జరగట్లేదు. సో ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాను, అసలు టైం ఎందుకు లేదని ఆలోచిస్తే, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం కుక్ చేయడం అండ్ కిడ్స్కి ఫీడ్ చేయడం, మనం తినడం అండ్ హౌస్ అంతా క్లీన్ చేసుకోవడం, అగైన్ ఆ డిషెస్ క్లీన్ చేసుకోవడం, అగైన్ నెక్స్ట్ లైక్ లంచ్కి లేకపోతే డిన్నర్కి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయడం, మళ్ళీ క్లీనింగ్ చేయడం, ఇది రిపీటెడ్గా అయిపోతుంది. ఇంకా వీక్డేస్ అయితే ఆబ్వియస్లీ వర్క్, కిడ్స్, అది దాంతో సరిపోతుంది. వీకెండ్స్ కూడా అలానే జరిగిపోతుంది. సో టైం ఎప్పుడు ఉంటుంది అని నన్ను అడిగితే, అసలు ఇంట్లో కుకింగ్ అనేది ప్లాన్ చేయకుండా బయటకు వెళ్ళి తిరిగి అక్కడే తినేసి అక్కడ ఎంజాయ్ చేసి వస్తారు కదా, వాళ్ళకైతే టైం ఉంటుంది. సో నాకు అదే అనిపించింది. సో అందరూ వెళ్తున్నారు, మనం ఎందుకు వెళ్ళలేమని. సో మేమైతే ఇంకా యాక్చువల్లీ బయట తినడం కరెక్ట్ కాదు అండ్ తెలుసు, బట్ అకేషనల్లీ ఓకే అనిపించింది మాకు. సో నేనైతే మా కజిన్ ఎలా వచ్చింది కదా, తనకి చూపించినట్టు ఉంటుంది, బిర్యానీ టేస్ట్ చేయించినట్టు ఉంటుంది అని చెప్పి మేమైతే ఎంఏ మాల్కి అయితే వచ్చేసాము. సో మేము స్టార్ట్ అయిన ఒక 15 minutes తర్వాత రెయిన్ అయితే స్టార్ట్ అయింది. రెయిన్ కూడా స్టార్ట్ అయింది, బట్ క్యాబ్ తీసుకోవడం వల్ల సేఫ్. సో క్యాబ్ వచ్చిన తర్వాత ఎంబీ మాల్ ఎంటర్ అయ్యాము. లోపల అయితే ఫస్ట్ ఫ్లోర్, ఇది ఫస్ట్ టైం మేము విజిట్ చేయడం, ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు నేను. సో నాకు ఏ ఫ్లోర్లో ఏముంటుంది కూడా నేను ఎవరిని అడగలేదు. మా ఫ్రెండ్స్ అయితే వెళ్తూ ఉంటారు, నియర్ బై ఉన్న వాళ్ళు కూడా. నా బెస్టీ కూడా వెళ్తుంది, వాళ్ళ కిడ్ని తీసుకెళ్తుంది. అందరూ చెప్పేది ఎంబీ మాల్కి వెళ్తే కిడ్స్ని ప్లేయింగ్ ఎక్కువ ఉంటుంది, వదిలేయచ్చు, ఆడుకుంటారు, చాలా బాగుంటుంది అని చెప్పారు. సో మేము కూడా అదే పర్పస్ అండ్ మా కజిన్కి ఇవి చూపించాలి, సరే ఎక్కడ విజిట్ చేయలేదు కదా, ఇది ఒకటి తిప్పొచ్చు అన్నట్టు తీసుకెళ్ళాం. బట్ మేమైతే మొత్తం డిసప్పాయింటెడ్. మాకు టైం అస్సలు సరిపోలేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ స్టక్ అయిపోయేది క్లాతింగ్ దగ్గర అండ్ ఈ షాపింగ్ దగ్గర స్టక్ అయిపోతాను. సో మా హస్బెండ్ అప్పటికే చెప్తున్నారు, కంగారు పెడుతున్నారు, బట్ ఇప్పుడే కదా వచ్చామని చెప్పి అలా 3 hours అయితే ఎలా అయిపోయిందో నాకు తెలియదు. సో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫుడ్ ఉంది. సరే ఫుడ్కి లాస్ట్ రావచ్చు, అన్నీ చూసొద్దామని చెప్పి మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ అందరూ ఇంత రష్ ఉందంటే నార్మల్గా కాదండి, ఇంకా
నాకు తెలిసి జనాలందరూ ఏఎంబి అంటే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అన్నట్టు మన బ్యాలెన్స్, మన మంత్లో ఉన్న బ్యాలెన్స్ మన శాలరీ ఎంత ఉందో అంత ఖర్చు పెట్టుకోవడానికి ఇది ఉందేమో అనిపించింది. అంత షాపింగ్, అంత బిజినెస్, అంత జనం కూడా అలానే వస్తున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి మిగతా అమౌంట్ అంతా లైక్ మంత్ ఎండింగ్లో ఖర్చు చేయడానికి వస్తారు అన్నట్టు. సో మా కజిన్ అంది నా గురించి కదా వచ్చి నన్ను చూపించి బ్లాగ్లో అంటే ఇంక నేనైతే చిన్న సెల్ఫీ తీసాను. అండ్ డెకరేషన్ ఇంకా చాలా చాలా పెద్దగా ఉంది. నేను ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు ఏం చూస్తాను, ఏం కొంటాను అన్నట్టు ఎక్సైటెడ్గా ఉన్నాను. బట్ ఫైనల్లీ అయితే చాలా డిసప్పాయింటెడ్. ఎందుకో మీరే లాస్ట్ వరకు చూసేయండి. సో సెకండ్ ఫ్లోర్కి అయితే మేము ఎంటర్ అయ్యాం. సో స్టార్ట్ ఫ్రమ్ కాస్మెటిక్స్ అండ్ దెన్ గోల్డ్ జ్యువెలరీకి వెళ్తే మ్యామ్ మీకు ఏం కావాలని అడిగారు. సో డైమండ్స్ యాక్చువల్లీ ఆ షోరూంలో డైమండ్స్ జ్యువెలరీ. సో బేసిక్ స్టార్ట్ కాస్ట్ ఎంత అని అడిగిన తర్వాత అంతకంటే ముందు నేను ఏం కావాలి, ఏం చూస్తారు అనేసరికి విండో షాపింగ్ చేయొచ్చా అని అడిగాను డైరెక్ట్గా. చేస్తే ఆబ్వియస్లీ చూడొచ్చు అన్నారు. దెన్ నేనైతే విండో షాపింగ్ చేశాను. కాస్ట్ అడిగితే స్మాల్ స్టడ్స్ కూడా 40,000 చెప్పారు. ఓకే అనుకున్నా. దెన్ షాపింగ్ క్లాత్స్ దగ్గరికి వస్తే నాకు ఒక ఫ్రాక్ చాలా నచ్చింది. సరే నచ్చింది కదా అని లోపలికి ఎంటర్ అయ్యి కాస్ట్ చూస్తే 9,000 ప్లస్ ఉంది. మన వల్ల కాదు ఎందుకులే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. అండ్ అలా 1 by 1 చేస్తూ ఒక షాప్లో అయితే ట్రయల్ చేసాము. ఇంకా అలా టైం అంతా ఇక్కడ నేను షాపింగ్లోనే నేను వేస్ట్ చేశాను. అండ్ కిడ్స్కి కొన్ని క్లాత్స్ అయితే పర్చేస్ చేశాను. చిన్నబాబుకి అండ్ సాన్వికి కూడా నేను క్లాత్స్ అయితే తీసుకున్నాను. షాపింగ్ అయిపోయింది. సరే అనుకునే లోపు మేము టైం చూస్తే ఆల్రెడీ 7 అయిపోతుంది. సో చిన్న బాబుని ఇంట్లో వదిలేసి రావడం, ఇంకా ఇంట్లో ఫోన్ కూడా లేకపోవడం, మేము సరే ఏం చేస్తున్నాడో ఏంటో కమ్యూనికేషన్ లేదు కదా అని చెప్పి మేము చాలా కంగారుగా ఉన్నాం. ఈవెన్ ఇంకా మేము ఫిఫ్త్ కదా, 3rd ఫ్లోర్ నుంచి కూడా ఏమున్నాయి మేము చూడనే లేదు. అండ్ ఈలోపే టైం అయితే అయిపోయింది. సో అలా మొత్తం చూసి తిరిగి ఇంకా ఆ ఫ్లోర్ మొత్తం క్లాతింగ్స్ అన్నీ చూస్తానే ఉండిపోయాం మేమైతే. మా హస్బెండ్ ఒక పక్క నుంచి కంగారు పెడుతున్నారు. అసలు మీరు వచ్చిన పర్పస్ ఏంటి మొత్తం అంతా ఫస్ట్ చూడండి, తర్వాత టైం ఉంటే ఇవన్నీ విజిట్ చేసి అప్పుడు పర్చేస్ చేసేంత పీస్ఫుల్గా చూతురు కానీ, లేకపోతే నెక్స్ట్ టైం వస్తాం కదా అప్పుడు చూడొచ్చు అన్నారు. సో మేమైతే ఈ క్లాత్స్ ట్రై చేసాము. మా కజిన్కి ఈ ఫ్రాక్ నచ్చింది అంటే తను ఈ ఫ్రాక్ అయితే చూస్ చేసింది. అండ్ దెన్ మేము వాష్రూమ్స్లో వెళ్ళి చూసినప్పుడు నాకు యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఈ మిషన్ యూస్ చేయడం, హ్యాండ్ డ్రైయింగ్. మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఫాస్ట్ డ్రైయింగ్ అవ్వడానికి నాకైతే కొత్తగా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల. చాలామందికి అది కామన్ అయిపోయి ఉండొచ్చు, అంటే ఎక్కువగా చూస్తూ ఉంటారు మాల్స్కి వెళ్ళేవాళ్ళు కదా. సో నేనైతే అది కొత్తగా అనిపించి షూట్ చేశాను. అండ్ దెన్ వేరొక షోరూమ్కి వచ్చాము. ఈ బ్రాండ్ క్లాతింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి మాకు. ఇక్కడైతే కిడ్స్కి నేను క్లాతింగ్ చేశాను. షాపింగ్ అయిన తర్వాత మేము ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఆకలిస్తుంది అంది మా సాన్వి. ఎనీవే బిర్యానీ అనుకున్నాం కదా అని బిర్యానీ ఆర్డర్ చేసాం. అది పెద్ద మిస్టేక్, అస్సలు మాకు నచ్చనే లేదు. అసలు మినిమం బాగాలేదు. మేమైతే అసలు డిసప్పాయింటెడ్ బిర్యానీతో. ఇంకా తర్వాత సాన్వికి ఒక ఐస్ క్రీమ్ అయితే పర్చేస్ చేస్తాను. కిడ్స్ స్పెషల్ అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ ఉంది. సో సాన్వి ఉంది కదా అని చెప్పి తీసుకున్నాం. ఎక్కువ పెట్టొద్దు పిల్లలకి కానీ ఇంకా 1 టైం కదా అన్నట్టు నేను అన్ని యాక్సెప్ట్ చేసేసాను. సో ఇదైతే మాకు చాలా నచ్చింది ఐస్ క్రీమ్. నిజంగా చాలా టైం అయిందని మేమైతే రిటర్న్ అయిపోయాం ఇంటికి. సో సండే ఇలా గడిపాము. సండే మొత్తం ఇలా అయిపోయింది. సో మీకు ఈ బ్లాగ్ ఎలా నచ్చిందో కమెంట్లో చెప్పండి. అలానే లైక్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.